నా పేరు రమాదేవి. మేము మంచిర్యాల నుంచి వచ్చాము. అప్పటికి ఇప్పటికి చూసినట్టయితే చాలా మార్పు అనేది జరిగింది. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇది ఆశ్రయం ఉంది, అట్లాగే తిండి బట్ట దేనికి కూడా లోటు లేదు వీళ్ళకి. పాపం మరి రోడ్ల మీద చూసినట్టయితే వాళ్ళని చూస్తుంటే మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో మన చిన్న పిల్లలకి కూడా అట్లా చేయాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. అట్లా వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి మొత్తం వెంట్రుకలన్నీ కట్ చేయించి తర్వాత స్నానం చేయించి చక్కగా వాళ్ళకి ఆ భోజనాలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళే తిండి పెట్టడం జరుగుతుంది, నోట్లో పెడుతున్నారు వాళ్ళే. మొన్న చూశాను, ఒకరోజు ముఖాలు కూడా కడిగిస్తున్నారు. ఆ విధంగా ఒక తల్లి తన బిడ్డకు మాత్రమే చేయగలుగుతుంది. కానీ ఇక్కడ ఎక్కడెక్కడో వాళ్ళు, మరి వాళ్ళకి ఊరు తెలియదు, పేరు తెలియదు, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి మళ్ళీ వాళ్ళకి మామూలు మనుషులుగా అయ్యేటట్టుగా మరి డాక్టర్స్ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇట్లా వాళ్ళు మళ్ళీ మనలో సమాజంలో వాళ్ళు కూడా కలిసే విధంగా చేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఇట్లాగే దాతలందరూ కూడా వచ్చి అన్ని సదుపాయాలు చేసే విధంగా సమకూర్చాలని మేము కోరుకుంటున్నామండి.